ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు డిఫరెంట్ సైకో కిల్లర్ స్టోరీస్ విని ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ వింటే ఒక్కసారిగా షాక్ అవుతారు. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న అఫ్ఫాన్ అనే 23 ఏళ్ల అబ్బాయి ఒక రోజు మంచిగా రెడీ అయ్యి ఆటోలో తిరువనంతపురంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాడు. ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి పోలీసులకి ఇలా చెప్పాడు: నేను మా అమ్మని, మా నాన్నని, మా బాబాయ్ని, మా పిన్నిని అండ్ మా నానమ్మని అండ్ మా బాబాయ్ని కూడా చంపేశానని చెప్పాడు. అది విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫస్ట్ పోలీసులు నమ్మలేదు. తర్వాత ఆ అబ్బాయి చెప్పిన ఇన్ఫర్మేషన్ ని బట్టి లొకేషన్ డిటెక్ట్ చేసి వెళ్లారు. అందులో ఒక లొకేషన్ వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది. ఇక వెంటనే పోలీస్ వాళ్ళని పంపించారు. అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళ అమ్మ, నాన్న, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ డెడ్ బాడీలు పడి ఉన్నాయి. అండ్ వాళ్ళ అమ్మనైతే కొనా ప్రాణంతో ఉంది. ఇక వాళ్ళ అమ్మని హాస్పిటల్లోకి తరలించారు. ఇక అదే ఇన్ఫర్మేషన్ ని బట్టి మిగతా డెడ్ బాడీలు ఎక్కడ ఉన్నాయో కనుక్కున్నారు. లొకేషన్ ని ట్రాక్ చేసి చూస్తే ఆ డెడ్ బాడీలు వేరే పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఆ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ అందించారు. ఇక ఆ డెడ్ బాడీస్ కూడా దొరికాయి. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అబ్బాయి పోలీసులతో మళ్ళీ ఇలా చెప్పాడు: నేను చెప్పిన వీళ్ళందరినీ సుత్తితో కొట్టి చంపేశాను. అండ్ ఇప్పుడు నేను కూడా చనిపోబోతున్నాను. అది ఎలా అంటే పోలీస్ స్టేషన్ కి వచ్చే కొంతసేపటి ముందే నేను పాయిజన్ తాగేశానని చెప్పాడు. అది విన్న పోలీసులు మళ్లీ షాక్ అయ్యారు. కానీ పోలీసులకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ అబ్బాయి సుత్తెతో కొట్టి వాళ్ళందరినీ ఎందుకు చంపేశాడు. ఈ కేసు రాను రాను మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన అకౌంట్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.